శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2026 సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు, ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను. అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యత అవమానాలు, ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తం అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం. కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా, ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక, రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా, నాకు మేలు జరుగుతుంది కదా, నేనేమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము 2026 కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి అందుకని 12 రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా, అంటే 2026 డిసెంబరు 31వ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా సింహరాశి వారికి ఈ 2026 జనవరి నుండి డిసెంబర్ 31వ తారీఖు దాకా సంవత్సరం పొడవునా ఎలా ఉంటుంది అంటే, మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనప్పటికీ అతి సాహసము మీద మీరు ఖచ్చితముగా ముందడుగు వేసి ఇది పట్టుదలగా సాధించాలి అనేటువంటి దీంతో ముందుకు వెళతారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ నుంచి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా విజయ పరంపరలో మీరు అడుగులు ముందుకు వేసి సింహాసనము మీద కూర్చొని అందరినీ డిక్టేట్ చేసేటువంటి విధానముగా ఉండబోతారు. ఆరోగ్యపరంగా యోగదాయకముగా ఉన్నది. అలాగే మీరు చేసేటువంటి పనుల దృష్ట్యా, పని చేసేటువంటిది వేరే అయినా కొంత ధనము అనేటువంటిది కానీ, పొలాలు సంపాదించుకోవటము కానీ, లేదా కొనడము లాంటివి కానీ, ఇళ్ల స్థలాలు కొనడము లాంటివి కానీ జరుగుతాయి. స్థలాలు పొలాలు అంటున్నాను, పొలం ఇల్లు అని అనడం లేదు. అంటే ధనపరముగా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. సంఖ్యాశాస్త్ర ప్రకారంగానైనా లేదా గ్రహస్థితులు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా యోగదాయకముగా ఉన్నది. ఇంట్లో ఏదైనా తెలిసిన వాళ్ళది కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ చిన్నపాటి విషాదం అనేటువంటిది జరగవచ్చునేమో. అయితే జాగ్రత్త వహించాలి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరము. అంతేకాకుండా వాహన యోగం, గృహయోగం లాంటివి మీకు ఈ సంవత్సరం 100% పొందుదురుగాక. విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇద్దరి వలన మీకు ఈ సంవత్సరం మహాద్భుత యోగము పట్టబోతూ ఉన్నది. కొత్త వ్యాపారాలు చేస్తారు, ధనపరంగా లాభసాటిగా ఉంటారు. బంగారు వస్తువులు కొనటము చేసుకోవటము అలాంటివి కూడా ఉంటాయి గాక. దూర ప్రయాణాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. ఉగాది పండుగ నుండి ఇంకా కీలకమైనటువంటి విషయాలు తెలియజేస్తాను అని తెలియజేస్తూ జయోస్తు. కన్యారాశి వారికి ఈ 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగవంతముగా ఉన్నది. నేను చెబుతూ ఉంటాను ఇంకొక 10 సంవత్సరాల పాటు బాగుంది అని. ఈసారి ఈ సంవత్సరముతో 9 సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగుంటుంది. ఇక్కడే మీకు చాలా కీలకమవుతూ ఉన్నది. నవసంఖ్య అనేటువంటిది మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది. కన్యారాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులు జనవరి 1వ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ, అలాగే డిసెంబర్ 31వ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ, ఈ మధ్యలో ఉండేటువంటి మీ జాతకము అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా. అందుకని మీరు కొత్త
జీవితాన్ని, పునర్జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి. నేను మళ్ళీ జన్మెత్తినట్టుంది నాకు అనేటువంటి భావన ఉంటుంది కదా, అలాంటిది ఈ సంవత్సరము మీకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. ఇన్నాళ్ల నుంచి చెబుతున్నారు కానీ ఏది జరగడం లేదు అని భావించేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ధనం మీ చేతికి రావటము, నిధి నిక్షేపాలు లాంటివి మీరు చేజిక్కించుకోవటము, ఏమొస్తుందిలే ఇన్నిసార్లు తిరుగుతున్నాము అని మీరు అయిష్టంగా పోయినా మీకు అది లభ్యము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి, ముఖ్యంగా అది అవసరం. మనకు లభిస్తుందా లేదా అనేది రాశిపరంగా బాగుంది, మరి లగ్నం ఏ లగ్నంలో పుట్టామో చూసుకొని ముందడుగు వేయాలి. ఇల్లు తీసుకుంటారు, మీరు ఇంతకాలము స్వతంత్రత, నాకు సొంతము అనేటువంటివన్నీ కూడా సొంతము చేసుకోవడం జరుగుతుంది. పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవటానికి అనువైనటువంటి కాలము ఈ 2026 అని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితముగా మీరు ఒక కిరీటం లాంటిది పెట్టుకుని కీర్తింపబడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు అతి తెలివితేటలతో అని అంటున్నాను, ఎందుకంటే మామూలు తెలివితేటలను కాదు మీరు ప్రదర్శించాల్సింది. అతి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సొంతం ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుకు పోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు, మీకు నచ్చినటువంటి దాన్ని. చాలా మంది వ్యక్తుల వల్ల మీకు కలిసి వచ్చేటువంటి వ్యవహారం ఉన్నది. అలాంటి వాళ్ళను మీరే ఎంచుకుంటారు, ఏరి కోరి సమర్థులను ముందుకు పెట్టుకొని నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ సంవత్సరము కన్యారాశి వాళ్లకు వాహన యోగము, ఇంటి యోగము, అలాగే పొలం యోగము కూడా ఉన్నది. ఇవన్నీ సాధించుకొని తీరుతారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అద్భుతముగా ఉన్నది. మీరు ఒక వెలుగు వెలగటానికి అతి ముఖ్యమైనటువంటి మీ కెరీర్లో ఈ సంవత్సరాన్ని జీవితంలో మరిచిపోలేని విధముగా ఈ సంవత్సరం మీరు క్యాలెండర్లో మీ డైరీలో రాసి పెట్టుకునేటువంటి విధానముగా తులారాశి వాళ్ళది ఉండబోతూ ఉన్నది. ఎప్పుడో పోయినటువంటి పొలాల నుండి కొంత మీకు లాభం అనేటువంటిది రావచ్చును, లేదా వదిలేసుకున్నటువంటి డబ్బు మీకు తప్పకుండా తిరిగి రావటము గాని జరుగుతుంది. మీకు అనుకూలవంతమైనటువంటి మనుషులు పవర్లోకి వస్తారు, వాళ్ళ ద్వారా అన్ని పనులు చేయించుకుంటారు. కొత్త పొంతన, కొత్త పోకడ అనేటువంటిది మీలో చూస్తారు. మీలో కొత్త వ్యక్తి అనేటువంటిది ఇన్నాళ్ల నుంచి లేని వ్యక్తి మిమ్మల్నినా చూసాము, ఈ సంవత్సరం ఇలా ఉన్నారేంటి అనేటువంటి ఇదితో చూస్తారు. ఖచ్చితముగా వ్యాపార రంగంలో విజయం సాధించి 2-3 వాహనాలు కొనుక్కొని దాని ముందు మీరు వెళుతూ ఉంటే ముందు వెనక వాహనాలు వస్తున్నాయి అన్నట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, ఆడవాళ్ల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది. బంధువులలో ఒకరి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే బాగా కన్నెర్ర చేసి వాళ్లను అణగదొక్కేటువంటి ప్రయత్నము చేసి మీ కోపానికి గురై మళ్ళీ వాళ్ళు పాదాక్రాంతులై మీ దగ్గరికి రావటం అనేది కూడా జరుగుతుంది. ఒక స్నేహితుడి వల్ల గతంలో మోసపోయి ఉండేటువంటిది అది బయటికి వస్తుంది. తద్వారా ఇంకెవరి దగ్గర మోసపోకూడదు అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. భూపరముగా కొన్ని ఉపయోగాలు అనేటువంటివి జరుగుతాయి. కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉండబోతున్నది అని తెలియజేస్తూ జయోస్తు.